నారదముని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉత్తమ భక్తులు ఎవరు అని చెప్పి అంటారు. అప్పుడు స్వామి చెప్తారు, ఒక రైతు ఒక ఆయన పేరు చెప్పి పలాని గ్రామంలో ఉంటాడు, ఆయన గమనించంటే ఆయన రోజు పని పాటలు చేసుకునేటప్పుడు ఒక 3 సార్లు భగవంతుడిని స్మరించుకుంటాడనమాట. ఆయన ఉత్తమ భక్తుడు అని భగవంతుడు నారదుల వారితో చెప్తాడు. నారదుల వారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నువ్వే ఉత్తమ భక్తుడు అని చెప్తాడేమో స్వామి అనుకున్నాడు. కానీ ఆ రైతు ఉత్తమ భక్తుడు అన్నాడు. స్వామి, నేను రోజంతా మిమ్మల్ని స్మరిస్తుంటాను, ఆ రైతు 3 సార్లే రోజులో జపించాడు, ఆయన ఎట్లా ఉత్తమ భక్తుడు అవుతాడు అంటారు. అప్పుడు భగవంతుడు సరే దాని విషయం తర్వాత చెప్తాను, కానీ ఒక పాత్రలో నూనె ఇచ్చి ఒక మందిరం చెప్పి ఆ మందిరం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వచ్చేయి అంటాడు. ఈయన ఆ పాత్రలో నూనె తీసుకొని ఆ నూనె ఒక్క బిందువు కూడా కింద పడకూడదు అని చెప్తాడు. ఈయన అది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ మందిరం చుట్టూ తిప్పుకొని మళ్ళా వచ్చేస్తాడు. వస్తే భగవంతుడు అంటాడు, ఒక బిందువు అన్న కింద పడిందా అంటే, లేదు స్వామి, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను అన్నాడు. ఎన్నిసార్లు స్మరించావు నన్ను అన్నాడు. అప్పుడు నాలుక ఖర్చుకున్నాడు. నా ధ్యానం అంతా కూడా ఆ నూనె బిందువు కింద పడకూడదు అనే దాని మీద ఉండింది, మిమ్మల్ని అసలు మర్చిపోయాను నేను అంటాడు. అన్ని పనులు చేసుకుంటూ ఆ రైతు 3 సార్లైనా నన్ను జపించాడు, నీకేదో పని అప్పగిస్తే ఒక్కసారి కూడా నన్ను స్మరించలేదు, మరి ఆ రైతు గొప్ప మీరు గొప్ప నారదా అని చెప్పి భగవంతుడు అన్నాడు. సో మనం పనులు మనవన్నీ చేసుకుంటూనే ఆ పనులు చేసుకునే దాంట్లోనే భగవంతుడిని కలుపుకొని జీవించాలా. ఎందుకోసమంటే గృహస్థుడైనా వానప్రస్థుడైనా సన్యాసి అయినా బ్రహ్మచారి అయినా ధనికుడైనా బీదవాడైనా జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి వీటిని తప్పించుకోలేడు. ఈ మనుష్య జన్మ పొందిన తర్వాత భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఆ బ్రహ్మాభూనాన్లోకో పునరావర్తినో అర్జున మాము పేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అని చెప్పాడు. మనం గృహస్థుడైనా వానప్రస్థుడైనా ఈ దుఃఖాలయం నుంచి బయటపడడానికి ప్రయత్నించాలా. మరి బయటపడాలా అంటే ఏదో ఒక రకంగా మన జీవితంలో ఆ స్వామిని చేర్చుకొని జీవించాలా, ఆయన్ని స్మరిస్తూ జీవించాలా. అప్పుడే ఈ సంసారం నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. జపించండి, ఆనందించండి, ధరించండి.